మాకేమీ ఆందోళన లేదు, మిగతా వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా వైఖరి స్పష్టంగా ఉందని తెలియజేస్తాం. రైట్. విజయ్ గారు, అన్నపరెడ్డి విజయ్ గారు, ఈ ఏదైతే ఈరోజు రిలీజ్ అయిందో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో అందులో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనలో బీజేపీ పాత్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా విజయ్ గారు? బీజేపీ పాత్ర ఉన్నదా లేదా, లేకపోతే మోడీ ఫోటో ఉన్నదా లేదా అనే దానికంటే ఒక మేనిఫెస్టో అనే పదం ఒక కూటమి రిలీజ్ చేసిందా, టీడీపీ రిలీజ్ చేసిందా, టీడీపీ జనసేన రిలీజ్ చేసిందా, లేకపోతే బీజేపీ దూరంగా ఉందా? ఫోటోల్లో విషయానికి వస్తే ఫోటోల కంటే కూడా ముందు కొత్తోళ్ళు ఫోటో చూస్తున్నారు. సరే, మోడీ గారి ఫోటో లేకపోతే రాష్ట్ర స్థాయి అధ్యక్షులు పురంధరేశ్వర గారి ఫోటో అన్నా ఉండాలి. సరే, ఫోటో విషయం కూడా పక్కన పెడదాం. కానీ వీళ్ళు మొదటి నుంచి కూటమి మేమంతా ఒకటే సంఘటిత కూటమి అని చెప్పినప్పుడు వీళ్ళు కొత్త స్టైల్లో కుక్క మెలిక లోగో ఒకటి తయారు చేసుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి కుక్క మెలిక చాలా క్లియర్ గా చెబుతున్నా. మధ్యలో ఇటు సైకిల్, అటు ఇటు పువ్వు, గ్లాసు పెట్టుకొని కుక్క మెలిక లోగో కూడా ఈ మేనిఫెస్టో మీద లేదు. అంటే మెలిక తెగిపోయిందా, మెలిక ఉందా, మెలిక ఊడిపోయిందా అనే సందేహం ఎవరికైనా రాకపోతే తప్పు. కానీ సందేహాన్ని వెలిబుచ్చినప్పుడు ఆ సందేహాన్ని దానికి వివరణ ఇవ్వాలి, లేకపోతే ఈ కారణం అని చెప్పాలి. కానీ మాది జాతీయ పార్టీ అంటున్న బీజేపీ నాయకులు, మరి చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కదా, మాది జాతీయ పార్టీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, మీ స్థాయికి వాళ్ళు తగలేదా? మరి జనసేన జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ అనే పదానికి ఇది కప్పదాటు వ్యవహార, లేకపోతే వాళ్ళ అంటే నేను సింపుల్ గా ఒక ముక్కలో చెప్పమంటే ఈ మేనిఫెస్టోలో జాతీయ పార్టీ అనే వాదన సరికాదు. ఇంతకంటే లోతైనటువంటి కారణం ఏదైనా ఉందా? నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇవాళ 6 సూపర్ 6 అని చెప్పబడుతున్నటువంటి బాబు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఆ గ్యారంటీలకి మోడీ వారంటీ లేదని చెప్పొచ్చు. అంటే ఆ గ్యారంటీలని ఏ రకమైన వారంటీ లేని విధంగా, అంటే బీజేపీ మోడీ వారంటీ, బాబు గ్యారంటీలకి మోడీ వారంటీ లేదు. అంటే బాబు అడ్డదిడ్డంగా ఇచ్చినటువంటి హామీలకు అసంబద్ధమైనటువంటి ఇది మనం కూడా మేదేసుకుంటే మనం రేపొద్దున జాతీయ స్థాయిలో మనం అబాసుపాలు కావాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పుకునేదో వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ సోవాళ్ళని చావనేయండి, మనం ఏలు పెట్టద్దు అన్న విధంగా బీజేపీ దూరంగా ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఇక తర్వాత చాలా విషయాలకు వస్తే దీనిలో భాష, ప్రపంచంలోనే శక్తివంతమైన తెలుగువారు ఇవాళ అతలాకుతలం అయిపోయారంట, కత్తి మన మీద జీవితాలు పెట్టారట. ప్రపంచమైన శక్తివంతమైన తెలుగు వారిని మనం చూసాం మొన్న కోమటి జయరాం గారి వీడియోలో. ఆ యదవులు మనకు ఓట్లేరు, ప్రతి ఒక్కరిని మనం కొందామనే శక్తివంతమైన కోమటి జయరాం గారి లాంటి ప్రవాసాంధ్ర టీడీపీ లాంటి శక్తివంతమైన తెలుగు వారు ఓట్లు కొందామని ఇవాళ వచ్చిన విషయం మనం చూసాం. అంటే వీళ్ళకి అంతటి ప్రపంచంలోనే శక్తివంతమైన కోమటి జయరాం లాంటి వాళ్ళని ఆంధ్రాకి తీసుకొచ్చి ఆ యదవులు అనేటువంటి ఓటర్లను ప్రలోభపెట్టి కొందాం అనేటువంటిది ఇది. ఇక జాతీయ మేనిఫెస్టో అన్నారు మన విల్సన్ గారు. జాతీయ మేనిఫెస్టో మాది మాకు ఉంది. విజయ్ గారు చాలా డీటెయిల్డ్ గా సబ్జెక్ట్ వైజ్